ప్రైజ్ ది లార్డ్ అంకుల్. లార్డ్. ప్రత్యేకించి ఈ కార్యక్రమము భక్సింగ్ గారితో మీకున్న అనుభవాల గురించి మేమందరం తెలుసుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగి మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. చెప్పండి బ్రదర్. భక్సింగ్ గారితో మీకు ఏర్పడిన మొదటి పరిచయం ఎట్లాగా? భక్త్ సింగ్ గారు మొట్టమొదట నేను 68వ సంవత్సరంలో మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం విని మా నాన్న మరణం ద్వారా నాకు రక్షణ సువార్త మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను రక్షణ పొందినాను. రక్షణ పొందిన తర్వాత 1965 సంవత్సరంలో ఒకసారి భక్సింగ్ గారు సామెట్ల కూతురు వివాహం చేయని వచ్చినాడు. అక్కడ ఆయన చూసినాడు, ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత మరలా నేను భక్సింగ్ గారితో సహవాసం ఎట్లా ఏర్పడిందంటే 68వ సంవత్సరంలో అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటాలకు వెళ్ళాను. అక్కడ నీతిమంతులు ఖర్జూరం వృక్షం వలె మోవేయుదురు అనేటువంటి ప్రసంగం వర్తమానాలు నేను విన్నాను. తర్వాత నేను మద్రాసు కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు భక్సింగ్ గారు ఓ ఇస్రాయేలు నన్ను నా సేవకుడు అని చెప్పి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆదివారం లాస్ట్లా దేవుడు నిన్ను పిలుస్తున్నారు, మీరు చేయెత్తండి. డైనింగ్ హాల్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, గేటు దగ్గర ఉన్నా ఎవరైనా సరే దేవుని పిలుపు మీరు నిరాకరించి వెళితే మీరు వెళ్ళేటట్టు ట్రైన్లో కూడా మీకు ప్రమాదం జరగవచ్చు అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత కాబట్టి ప్రభు నన్ను సేవ పిలుస్తున్నాడని నేను ఆ దినమున తీర్మానం చేసుకొని నా చేయి పైకి ఎత్తినాను. ఎత్తిన తర్వాత నా పేరు వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఇబ్రోన్కు. ఒక 2 వారాలు అయిన తర్వాత ఉత్తరం రాసినారు, నువ్వు ఇబ్రోన్కు వచ్చేసేయి, సేవకులకు వాళ్ళ పిలుపుని గురించి నిశ్చయం చేసేదానికి మేము స్టడీ ఇస్తారని చెప్పి ఇబ్రోన్కు రమ్మని ఉత్తరం రాసినారు. ఆ దినంలో నేను ఇబ్రోన్కు బయలుదేరి దైవ సేవకుడు యోహాను నన్ను పంపినప్పుడు నేను వెళ్ళినాను. అక్కడ బైబిల్ స్టడీ బదులు అబిస్ గారు, పెతివిద్య గారు, ఇటువంటి దాసులందరూ కూడా దేవుని యొక్క సేవల గురించి మాట్లాడి నీకు దేవుని సేవ పిలుపుంది, నువ్వు ఇక్కడ ఎబ్రోన్లో ఉండు, నిన్ను సేవకు ఉపయోగపరచుకుంటామని చెప్పారు. అక్కడ నేను ఆగిపోయినాను. నేను ఆగిపోయిన కొన్ని దినాలకు నా భార్య అక్కడ మా గ్రామంలో ఉందంటే మా భార్య కూడా పిలిపించినాను. పిలిపించిన తర్వాత నేను నా భార్య అక్కడ ఆ ఎబ్రోన్లో సిస్టర్స్ వైపు నా భార్య, నేను ఇక్కడ బదర్ సైడ్ ఉండి ప్రభు సేవ ఆయా పరిచర్యలు మేము చేస్తూ వచ్చిన్నాను. ఆయా పరిచర్యలు అన్నారు కదా, మొట్టమొదటిగా మీకు ఏ పరిచర్య అప్పగించారు? మొట్టమొదటిగా నాకు అప్పగించిన పరిచర్య ఏంటంటే సిస్టర్ సైడు చెప్పుల స్థానంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన సరైన విధానంగా ఆ చెప్పుల స్థానంలో యవనస్తులతో చాలా అసంఖ్య ప్రవర్తించినారు. కాబట్టి ఆ అబ్బాయిని తీసేస్తున్నాము, ఫ్యామిలీ బ్రదర్స్ ఎవరైనా కుటుంబీకుడు ఉంటే ఆయన సేవలు అక్కడ చెప్పుల స్థానంలో పెట్టమని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు ఎవరున్నారు ఫ్యామిలీ అంటే ఇక్కడ కడప జిల్లా నుంచి ఆనందరావు వచ్చినాడు, ఆయనను పెట్టండి అని మొట్టమొదట నన్ను చెప్పుల స్థానంలో ఉంచినారు. వాక్యము తర్ఫీదు హెబ్రోన్లో ఎట్లా ఉండేది? వాక్యము తర్ఫీదు చాలా భవిష్యత్తు సేవల గురించి దైవజనుడు భక్సింగ్ గారు వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా శక్తివంతంగా దేవుడు మాట్లాడినట్టుగా అక్కడ సేవ తర్ఫీదులో నన్ను మాట్లాడుతూ వాక్యంతో నేను ఎదుగుతూ వచ్చాను. తర్వాత మీరు అక్కడ నుంచి సేవ కొరకు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ పరిస్థితులు ఏంటి? నేను ఒక 11 మాసాలు అక్కడ ఉన్న తర్వాత నాగార్జున సాగర్ నుంచి కొంతమంది అక్కడ కాన్వకేషన్ కూటాలకు వచ్చి వాళ్ళు పేరు ఇచ్చినారు.
వాళ్ళకు పోస్టులో మేము కార్డులు పంపుతుంటే సరితగా ఆ కార్డులు చేరలేదు. మరి అక్కడ ఎవరినైనా వాళ్ళను దర్శించేదానికి, ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళని దర్శించేదానికి ఎవరిని పంపుదామని ఆలోచించినప్పుడు అప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు ఫ్యామిలీ మ్యాను, చాలా దేవాల నుంచి ఇక్కడ బాధపడుతున్నావు, నువ్వు ఒకవైపు ఆమె ఒకవైపు, మేమేం చేస్తామంటే వాళ్ళని దర్శించడానికి నిన్ను, నీ భార్యని ఇద్దరిని పంపుతూ 2 కేజీలు బియ్యము, 2 గ్లాసులు, ఇంత కందిపప్పు, ఇంత ఆహార సదుపాయాలు కలిగించి నిన్ను పంపిస్తాము. నువ్వు వెళ్ళి వాళ్ళను ఒక 3 దినాలు కానీ వారం కానీ ఉండి దర్శించి ఏం సంగతి మళ్ళీ మాకు తెలియపరచమని చెప్పి నాకు ప్రార్థన చేసి 1972 సంవత్సరం మార్చి 17వ తారీఖున నన్ను ఆ నాగార్జున సాగర్ హిల్ కాలనీ సేవ కొరకై నన్ను అక్కడికి పంపించినారు. మీరు వెళ్ళేటప్పటికీ అక్కడ మందిరము, విశ్వాసులు అందరూ ఉన్నారా? అటువంటి ఏర్పాట్లు ఏమి లేవు. ఆ కాన్వకేషన్కి వెళ్ళేటువంటి విశ్వాసులు ఉన్నారు. ఆ వాక్యం వినేటువంటి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందని నేను అడిగి సరిస్తే పలానా చీపర్ కాలనీలో ఉన్నారు, ఆ కూటాలకు వచ్చినటువంటి వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి, పోమని చెప్తే నేను ఎదుగుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి నేను, నా భార్య శరీరం పెట్టా నెత్తి మీద పెట్టుకొని చాలా సాయంకాలం 5:30-6 గంటలకు వాళ్ళకు డ్యూటీ నుంచి వచ్చే సమయానికి మేము ఆ కొండ మీద నుంచి దిగి చాలా శ్రమతో తీసుకొని పోయి 5-6 గంటలకు వాళ్ళ ఇల్లు చేరుకున్నాం. అలాగా ఎంతకాలం మీరు అక్కడ పరిచర్య కొనసాగించారు? వాళ్ళ ఇళ్ళ దగ్గర చేరినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఇక్కడ ఏం సదుపాయాలు లేవే, మరి ఎట్లుంటారంటే, కానీ ఈ దినంలో మేము ఉంటాము, ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఉంటే పోతామమ్మా, మీ కొరకు మమ్మల్ని భక్ష్యం గారు పెద్దలు ప్రార్థించి పంపించినారు, మిమ్మల్ని దర్శించాలని చెప్పి ఆ రాత్రికి ఏడుంటారు మీరంటే, ఇదిగో మేము మా గురించి మీకు భారం లేదు, ఎబ్రో నుంచి మాకు ఇంత పులిహారం ఆహారం పంపించారు, ఇది మేము ఇక్కడ భోంచేసి ఇక్కడ పండుకుంటామని చెప్పి ఆ ఆహారం మేము భోంచేసేటప్పుడు వాళ్ళ పిల్లలందరూ మా పులిహారం చూస్తుంటే నా భార్య తల ఇంత వాళ్ళకి పెట్టేసి ఇక మాకు ఏమీ లేదు అయినా సరే అని చెప్పేసి మేము రాత్రి అంతా వాళ్ళ ఇంటి పక్కన దోమలతో మేము పండుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఒక ఇంటి పక్కన ఒక యవనస్తురాలకు అపవిత్రాత్మ బట్టి రాత్రి అంతా కేకలేస్తూ నిద్ర పట్టకుండా నేను కూడా ఏమిటబ్బా అక్కడ అట్లాడుస్తున్నారని నేను ప్రార్థన చేసుకుంటూ చాలా కంగారు అయిపోతున్నాను. ఆ సమయంలో వాళ్ళు చెప్పారు, ఈమెకు అపవిత్రాత్మ పట్టింది అయ్యగారు అని నాకు చెప్తే, సరే ఎందుకైనా మంచిది చూస్తామని నేను లోపలికి పోతే ఆ అమ్మాయి అని అరుస్తూ కేకలేస్తుంది. అప్పుడు నేను బైబిల్ చేత పట్టుకొని ఆ అమ్మాయి తల మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచి కొంత అని చూసింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా దేవుని నామం గొప్పది, ఈ అమ్మాయి ఇప్పుడు ఆ కళ్ళు మూసుకొని ఆగిపోయింది కాబట్టి మీరు ప్రార్థన చేస్తానని బాబు అప్పుడప్పుడు అని చెప్పినారు. తర్వాత నేను వచ్చి పండుకున్నాను. తెల్లవారుజామున వాళ్ళు ఇన్ని చాటలో బియ్యము, 3 దోశలు బియ్యము, ఒక కోడిపెట్ట, ఒక కొబ్బరి గొన్నె మేము భూత వైద్యులకు ఇచ్చేవాళ్ళము, కాబట్టి మీరు అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తుండండి, ఇక్కడే ఇంట్లోనే ఉండండి అని చెప్పి అవి ఇచ్చిపోయిన తర్వాత సరే ఒక 3 రోజులు 4 రోజులు ఉందామని చెప్పి మేము ఆ ఇల్లు ఆధారం చేసుకొని ఇంటింటికి తిరుగుతూ 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజుల వరకు అట్లా గడుపుతా వచ్చిన. అట్లాగా పరిచర్యకి వెళ్ళిన నాగార్జున సాగర్లో పరిచర్యకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచర్య ఎన్ని సంవత్సరాలు కొనసాగించారు? ఈ 10 రోజులు ఉండే తర్వాత నేను ఒక ఉత్తరం భక్ష్యం గారికి రాసిన, ఏమంటే బ్రదర్ నన్ను నాగార్జున సాగర్ పంపినారు, ఇక్కడ కొంతమంది ఆశగా ఉన్నారు, 10 రోజులైంది ఇక్కడ ఉన్నాను, దయచేసి నా సేవ కొరకు ప్రార్థన చేసి మరి నేను ఎట్లా సేవ చేయాల్సిందే నా కొరకు ప్రార్థించి చేయవని చెప్పని నేను మనవి చేయవచ్చు ఉత్తరం రాసినాను. ఒక 5-6 రోజులకు నేను పోస్ట్ ఆఫీస్ కాడికి రోజు పోయి నేను ఎత్తుకుతూ ఉంటే ఆ విషయం తెలుసుకొని ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని నీకు ఉండడమా లేకపోతే నేను ఏదో కడపకి వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకొని ఆ ఉత్తరం ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళితే కరెక్ట్గా ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం నేను చదివినప్పుడు ఏమనిందంటే, సహోడా నువ్వు రాసిన ఉత్తరం అందింది, ఆయన నీతి రాజ్యం ఎత్తుకు వాటితో పాటు సమస్తముని ఇస్తాడు, నేను నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటానని 4 వాగ్దానాలు పెట్టినాడు. దాని తర్వాత నేనేం చేశానంటే ఆ యొక్క జాబులో ఉన్నటువంటి యొక్క హెబ్రోను సందేశం పత్రిక ఒకటి ఉంటే ఆ వర్తమానం ఏందో అది చదివినాను. ఆ వర్తమానంలో ఏమనిందంటే, నేను కరాచీలో ప్రభు సేవ చేస్తున్నప్పుడు అంతా పేదవాళ్ళు పాకి వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళు దినానికి నాకు ఒక జొన్న ముద్ద పెట్టేవాళ్ళు, ఇంత ముగ్గిపోయిన పచ్చడి వేసేవాళ్ళు, దాంట్లో
విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కలిపి నేను ఆ బలంతో 30 మైళ్ళు నేను దినదినం నడిచినాను. ఆ రీతిగా ప్రభు నీకు దేవుడు కృప ఇస్తాడని ఆ సందేశం చూసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చి, అంత దైవజనుడు అటువంటి త్యాగం చేశాడు కదా, ప్రభు అంత గొప్ప ఇంజనీరు, నేనే పాటివాని. ఆ రీతిగానే నేను ఇంకా ఈ నాగార్జున సాగర్లో ఇంకా కొన్ని రోజులు సేవ కొనసాగిస్తానని దాదాపు 2 నెలల వరకు కొనసాగించినాడు. మొత్తం 2 నెలలు నాగార్జున సాగర్లో మీరు 2 నెలలు 3వ నెలలో ప్రవేశించినారు. ఎన్ని సంవత్సరాలు మొత్తము మీరు నాగార్జున సాగర్లో పరిచర్య పూర్తి చేశారు? 2 మాసాలు అయిపోయిన తర్వాత 3వ మాసంలో బక్సింగ్ గారు నల్లగొండలో గిరిజం కొండ ప్రార్థన మందిరంలో వివాహం చేసేదానికి బాబురావు అనేటువంటి ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు. అక్కడ దైవసేవుడు పీటర్ అని ఉండేవాడు. ఆ స్థలములకు వివాహం చేసేదానికి ఓఎంటీ వ్యాన్ వస్తుంది. మరి ఆ పెళ్లి కార్డు నాకు పంపి, ఒకవేళ మీరు కలుసుకుంటే ఆయన కలుసుకోండి అనే వార్త నాకు వచ్చినప్పుడు, నేను నాతో కూడా కొంతమంది బక్సింగ్ గారిని ప్రార్థన చేపిస్తాను రండి అంటే, ఒక 6-7 మంది మేము అక్కడ పోయినాము. పోయిన తర్వాత బక్సింగ్ గారిని మేము కలుసుకున్న తర్వాత అక్కడ ఆగస్టిన్ గారు చెప్పారు, ఈయన నాగార్జున సాగర్కు మనం పంపింటే వీళ్ళు వచ్చినారు అని చెప్తే బక్సింగ్ గారు నవ్వి మా కొరకు ప్రార్థన చేసినాడు. సరే ఇంకా మేము వెళ్ళిపోదామని అనుకునేటప్పుడు మళ్ళీ నాకు తలంపు వచ్చి ఆ చేతులు జోడించి, బ్రదర్ ఒకసారి మీరు నాగార్జున సాగర్ మీద పోతే మంచిది కదా అని నేను చెప్పినప్పుడు బక్సింగ్ గారు నవ్వి, అది తెలుగులో ఆ మాట వినిపించుకొని నవ్వి, ఆల్ రైట్ టుమారో ఏం సంగతి చెప్తా ముందు అన్నారు. బక్సింగ్ గారు నాగార్జున సాగర్కి వచ్చినారా? మళ్ళీ మరుసటి దినమున మేము వస్తున్నాము, మీరు ముందు వెళ్ళండి, ఆ రోడ్డు మీద ఉండి ఎక్కడన్నా లొకేషన్ చూపించండి అంటే మేము ఆ రాత్రికి వచ్చేసినాము. పొద్దున 8:30-9 గంటలకు ఆ యొక్క వివాహం చేసి వ్యాన్లో 40 మంది బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అక్కడికి వచ్చినారు. ఆ నాగార్జున సాగర్ హిల్ కాలనీలో చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర మేము బైబిళ్ళు అంతా పట్టుకొని రోడ్డు మీద నిలబడి ఉంటే అక్కడ వ్యాన్ వచ్చి ఆఫ్ చేసినాడు. అక్కడ బక్సింగ్ గారు దిగినాడు. ప్రార్థన చేస్తుంటే అక్కడ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో 300-400 మంది ఆఫీస్కి పోయేవాళ్ళు, జనం అంతా అక్కడ గ్యాదరింగ్ అయినారు. ఎవరో బక్సింగ్ గారు అట్లా ఇక్కడ ప్రార్థన చేయని వచ్చాడని అక్కడ బక్సింగ్ గారిని చూడని వచ్చినప్పుడు బక్సింగ్ గారు చూసి, ఆగస్టిన్ 1 సాంగ్స్ కొంత స్వార్థ చెప్తామన్నాడు. ఆ స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళందరూ విని ఏమన్నారంటే, బ్రదర్ మేమందరం ఆఫీస్కి పోతున్నాము, మళ్ళా వస్తాము, కొంచెంసేపు ఉంటారా అని బక్సింగ్ గారికి వాళ్ళు కోరినారు. అప్పుడు బక్సింగ్ గారి నాతో చూసి, మేము మధ్యాహ్నం వరకు ఉంటే మేము ఉండేది మీకు ఇష్టమేనా అన్నాడు. ఆల్ రైట్ బ్రదర్ ఇష్టమేనని చెప్పినాము. అట్లయితే మేము ఓపెనర్కి బయలుదేరుతాము, ఎక్కడ మీరు లొకేషన్ ఉంటారో అక్కడికి ఓపెనర్ చేసుకొని అక్కడికి వస్తామంటే పలానా హాస్టల్ కాడ ఉంటాము, అక్కడ మీకు ఆతిథ్యం ఏర్పాటు చేస్తాము రండి అంటే బక్సింగ్ గారు వాళ్ళందరూ పైలాను రైట్ బ్యాక్ ఎండకు సువార్త చేసి ఆ తర్వాత ఏం చేశాడంటే, మేముండే హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక సహోదరుడు చేపలు పట్టేటంటే ఆయన ఇంత భక్తుడు వచ్చినా కదా అని వల వేస్తే చేపలు పన్ని ఆయన్ని గంపనిండా తీసుకొని వచ్చి అక్కడ పెడితే, ఆ దినముల్లో మా అమ్మ మా తల్లి మమ్మల్ని చూడని వచ్చి కొన్ని బియ్యము ఆహార పదార్థాలు తీసుకొని వచ్చినాయి. ఆ బియ్యంతో చేపల కూర వంట చేస్తే తిని చాలా సంతోషించి బక్సింగ్ గారు వండర్ఫుల్ టేస్ట్ అన్నాడు. ఇక ఏం చేయాలంటే మేము వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఇక్కడనే మా ఇల్లు వచ్చి ప్రార్థన చేస్తున్నాండి బదని బక్సింగ్ గారిని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు బక్సింగ్ గారు ఏమన్నాడంటే, ఆల్ రైట్ నువ్వు ఆ లొకేషన్ ఏదో చూపించు, మేము వచ్చి ప్రార్థన చేస్తామన్నాడు. బక్సింగ్ గారు నేను పోయినాం. ఆ ఇంటికి పోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. స్టీఫెన్ భగవందాస్ అన్నాడు. నువ్వు శ్రీకృష్ణ భగవందాస్ అన్నాడు. నువ్వు దేవుని దాసుడు అయిపోతావు అని ఆయన కొరకు ప్రార్థన చేసినాడు. కొంచెం స్వీట్ తీసుకున్నాడు, వండర్ఫుల్ టేస్ట్ అన్నాడు, నెక్స్ట్ హౌస్ అన్నాడు, దిస్ సైడ్ బదర్ అన్నా. ఆయన ముందు నేను వెనక టక నడుస్తూ ఆ రీతిగా ఇంకా నెక్స్ట్ హౌస్ తాతారావు, నువ్వు తాతారావు కాదు యంగ్ మ్యాన్ అయిపోతావని ఆయన కొరకు ప్రార్థన చేసినాడు. నెక్స్ట్ హౌస్ నర్సయ్య అన్నాడు. నర్సయ్య ఏమిటి నీ సంగతి అంటే, నేను రిటైర్మెంట్ కాబోతున్నాను, ఇంకా నాకు ఒక 5 ఏళ్ళు ఉండదు సర్వీస్ అంటే, నీవు ఫుల్ టైం దేవుడు నీకు సాయం చేస్తాడు, ఇక్కడనే ఉంటావని చెప్పి ఆయన కొరకు ప్రార్థించాడు. ఇట్లా 14-13 ఇళ్ళు మేము బక్సింగ్ గారు మేము ఆ దినముల్లో ఇంగ్లీషు ఆయన చెప్తుంటే నేను దైవజనంతో టక నడిచి 13 ఇళ్ళు దర్శించినాం. ఆ రీతిగా మళ్ళీ వచ్చి ఆ హాస్టల్ దగ్గర వ్యాన్లో కలుసుకున్నాడు. బక్సింగ్ గారు చెప్పినాడు, మేము హైదరాబాద్ పోతున్నాను, నువ్వు వచ్చి మళ్ళీ మమ్మల్ని కలు అని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత నేను మళ్ళా వారంలో అక్కడ బక్సింగ్ గారు
రమణుడు కదా అని చెప్పి నేను ఒక మీటింగ్ జరుగుతుంటే నేను పోయినప్పుడు భక్సింగ్ గారిని నేను కలుసుకున్నప్పుడు ఆయన గదిలోకి నన్ను పిలిచి ఆ క్యాష్ రూమ్లోకి తీసుకొని పోయి నాగార్జున సాగర్లో బాగా సేవ జరుగుతుంది, మేము చూసాం, వండర్ఫుల్ గాడ్ హెల్పింగ్, నీకు అన్ని సాయం చేస్తాడు, దేవుని సేవ చేస్తుండని ఆయన క్యాష్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ యొక్క దొర్రాజు గారు అనేటువంటి ఆ పెద్ద ఆయన క్యాష్ దగ్గర ఉన్నటువంటి ఆయనకు చెప్పి 500 నా చేతిలో పెట్టి ఇది తీసుకొని వెళ్ళి నువ్వు మంచి రెంటెడ్ హౌస్ తీసుకొని సేవ ఆరంభించమని చెప్పినాడు. ఆయన నేను తీసుకొని ఈ జోబిలో పెట్టుకుంటుంటే కేర్ఫుల్, అట్లా పెట్టుకోకూడదు, మా ఫాదర్ ఇట్లా పెట్టుకునేవాడని నా పంచెను తీసి ఇట్లా కట్టుకోమన్నాడు. ఆ 500 తీసుకొని వచ్చి విశ్వాసులకు చూపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి నాకు ఒక ఇల్లు తీయించినారు. ఆ ఇంట్లో ఆదినముల్లో ఎంత అంటే కనుక 15 రూపాయలే, 2 గదులు ఉంటాయి, చీపు అక్కడ ఆ ఇల్లు. అక్కడ దాదాపు నేను సేవ చేసేదానికి ఆరంభం చేసినాను. దేవుడు అద్భుతంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత అద్భుతంగా భక్సింగ్ గారు మళ్ళా ఒకసారి ఏం చేశారంటే కనుక నేనే ఆయనను ఆహ్వానించిన తర్వాత ఆయన ఒక దినమున అక్కడ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మళ్ళా ఒక దినమున అక్కడికి స్వార్థకు వచ్చినాడు. నాగార్జున సాగర్లో మీరు సైకిల్ క్యాంపు పెట్టినారట. ఎవరు పెట్టాము? సైకిల్ క్యాంపులో ఒక పెద్ద ఆఫీసరు దాంట్లో పాల్గొన్నారు. అవును, పెద్ద ఆఫీసర్ గారు అవునవును, చెప్తాను. పాల్గొన్నారని తెలిసింది. ఆ సందర్భం గురించి చెప్తారా? తర్వాత 1 సంవత్సరం భక్సింగ్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళి ఏం చేశానంటే, బ్రదర్ దేవుని సేవ బాగా జరుగుతున్నది, ప్లీజ్ దయచేసి హెబ్రోన్లో ఈ సైకిళ్ళ బ్రదర్స్ ఉన్నారు సేవకు, ఒక 10-12 సైకిళ్ళు ఒక 3 days మాకు సైకిళ్ళ క్యాంపెయిన్ పంపించే బాగుంటుంది, 3 కాలనీలు సువార్త ప్రకటించవచ్చు అని భక్సింగ్ గారికి నేను తెలుగులో ఆగస్టిన్ గారి ద్వారా తర్జమా చేసి అడిగినప్పుడు భక్సింగ్ గారు నవ్వి, సరే ఇక్కడ జెఫ్ డానియల్ అని ఆయన అమెరికా నుంచి వచ్చినాడు, ఆ లీడర్ గారు ఆయనతో కూడా వచ్చే వారంలో మీకు ఏర్పాటు చేస్తారని చెప్పాడు. సరే మేమేం చేసామంటే ప్రార్థన చేయించుకొని, సరే శుక్రవారం వాళ్ళు బయలుదేరి వస్తారు, శని ఆదివారాలు ఉంటారు పొమ్మంటే నేను వెంటనే వచ్చినాను. వచ్చిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళు ఆ దినమున రాత్రికి గురువారం బైబిల్ స్టడీ చూసుకొని మధ్యరాత్రిలో బయలుదేరి 12 సైకిళ్ళు తీసుకొని నాగార్జున సాగర్కి వస్తుంటే ఈ ఆంధ్ర గుంటూరు జిల్లా నుంచి బయలర్ కోళ్ళు లారీలో వేసుకొని పోతుండి ఆ మధ్యరాత్రిలో ఆ కోళ్ళు 16 కోళ్ళు కింద పడిపోయినాయి రోడ్డు మీద. ఈ సైకిళ్ళ క్యాంప్ ఆఫ్ చేసి వాళ్ళు సైకిళ్ళకు కట్టుకొని 16 బయలర్ కోళ్ళు తీసుకొని తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి నన్ను పిలిచి ఇదిగో ఈ కోళ్ళు లోపల పెట్టుకో అన్నారు. నేను అనుకున్నాను, అయ్యో వీళ్ళు నాకు మళ్ళీ డబ్బులు చెల్లించాల్సిన పని వస్తుందేమో అని. నేనంటే వాళ్ళు నైనారు, దేవుడు నీకు పైనుంచి కురిపించేసినాడు అని చెప్పినాడు. ఆ రీతిగా దేవుడు వాళ్ళను 12 మందిని 4-5 దినాలు సైకిళ్ళ క్యాంపుతో వాళ్ళకు ఫిష్, చికెను అద్భుతంగా గొప్ప సేవ చేసినాడు మన జెఫ్ డానియల్. ఆ తర్వాత రైట్ సైడ్ పోయేటప్పుడు ఒక హౌస్ ఉంది, అక్కడ లాస్ట్ మీటింగ్ పెడతాము, ఆ లొకేషన్ చూపించడానికి రా అన్నాడు. రా అంటే ఆదివారం సాయంకాలం, అది రైట్ సైడ్ పోయి చూపించాలి. ఆ 12 సైకిళ్ళలో ఒక సైకిల్ మీద నేను కూర్చుంటానంటే జెఫ్ డానియల్ అన్నాడు, నో ఈ కెనడా సిస్టమ్, నో డబల్, ఓన్లీ 1 వెళ్ళాల్సిందే, నువ్వు వచ్చేసే అన్నాడు. ఆ సైకిల్ పట్టుకొని ఎందుకయ్యా ఈయన దొరగారు ఇంత కఠినంగా అంటున్నాడని నాకు బాధ అనిపించింది. అయినా పర్వాలేదు, లొకేషన్ చూపించాలి కదా. ఆ దినాల్లో మాకు సైకిళ్ళు లేవు, టెలిఫోన్లు లేవు, ఎవరు పోయి చెప్పేవారు లేరు. నేనే ఆ వెనక సైకిల్ పట్టుకొని 12 వరుసగా పోతున్నారు, వెనక ఉండే సైకిల్ క్యారియర్ పట్టుకొని 4.5 మైళ్ళు డ్యామ్ అవతల వరకు సైకిల్తో పరిగెత్తుకుంటా పోయినాను. ఆ రాత్రికి అక్కడ మీటింగ్ పెట్టినాడు. ఇంకా నేను హైదరాబాద్కి పోతున్నాను. ఆయన అన్నాడు, యు ప్రే గాడ్ హెల్ప్ యూ, న్యూ బైక్ నీకు దేవుడు ఇస్తాడు అన్నాడు. ఏం న్యూ బైక్ అయ్యా, నన్ను సైకిల్ మీద ఎక్కడించకుండా కష్టపెడితే అంటే నగినాడు ధర. నో డోంట్ వరీ గాడ్ హెల్ప్ అన్నాడు. తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత నేను ఒక దినమున అక్కడ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నన్ను భక్సింగ్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మేము లాస్ట్ వీక్ సైకిళ్ళ క్యాంపెయిన్ వెళ్ళినాం. వండర్ఫుల్ టైం సైకిళ్ళ క్యాంపెయిన్. 1 గిఫ్ట్ బ్రదర్ ఆనందరావుకు బైక్ ఇస్తున్నానని చెప్పి ఆయన కొత్త బైక్, సైకిల్
మరి లైటు పైపు అన్నీ తీసుకొని వచ్చి బక్షింగ్ గారు ఆఫీస్ ముందర పెట్టి బక్షింగ్ గారికి పిలిచి ఈ ఆనందరావుకి ఇస్తున్నానంటే బక్షింగ్ గారు సైకిల్ మీద క్యాంపు చేసి, ఓ లార్డ్, ఈ బైకు గాస్ఫుల్ వండర్ఫుల్ టైంగా జరగాలని చెప్పేసి ఆనందరావు యొక్క గిఫ్ట్ దేవుడు ఇచ్చిన బైకుని బట్టి వందనాలని ప్రార్థన చేసి పంపించినాడు. దేవుని కృప వల్ల సైకిల్ నేను తీసుకొని వచ్చేటప్పుడు చెప్పినాడు, యూ కేర్ఫుల్, ఓన్లీ వన్, నో డబ్బులు ఎక్కొద్దు అన్నాడు. అది అమెరికా సిస్టమ్ అన్నాడు. ఆ లైట్ మీద అన్నాడు. ఆ సైకిల్ మీద నేను 5 సంవత్సరాలు పైలాన్ లైట్ బ్యాంక్ కొండలని తిరిగిన. ఆ రీతిగా నా భార్య, నా బిడ్డలు గర్భవతులైనప్పటికీ, సంతానమైనప్పటికీ ప్రభు సేవ అనేక రీతులుగా అభివృద్ధి అవుతా వస్తూ ఉన్నది. అప్పుడు ఆ సమయంలో నా పిల్లలకు కాన్పైత్ ఉన్నప్పుడు కూడా బక్షింగ్ గారు అక్కడ కాంపిటీషన్ లేకపోతే హైదరాబాద్ పంపించు, మేము కాన్పు చేసి పంపిస్తామన్నాడు. దేవుని కృప వల్ల మా పిల్లలు, మేము అక్కడ కాన్పు మా బిడ్డలకు జరిగింది. దాని తర్వాత అనేకులు రక్షించబడినారు. నాగార్జున సాగర్ పైలాన్ లైట్ బ్యాంకులో ఆ డ్యాంలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు, అటెండర్లు, క్లర్కులు, యూడీసీలు, ఎల్డీసీలు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 18 సంవత్సరాలు మేము అక్కడ ఉండి 3 కాలనీలలో ప్రభు వల్ల ఆరంభించి 18 సంవత్సరాల్లో మాకు గెస్ట్ హౌస్, దైవసేవకుని ఇల్లు, మందిరం కట్టబడింది. అక్కడ డెడికేషన్కు బక్షింగ్ గారు 4 పర్యాయములు, నా 18 ఏళ్ళ సర్వీసులలో 4 పర్యాయములు వచ్చి అక్కడ బక్షింగ్ గారు ఆ సేవ చేసినాడు. ఎంతో అద్భుతమైన కార్యం. అక్కడ 18 ఏళ్ళు నా సర్వీస్ అట్లా కొనసాగించింది బ్రదర్. అది నా యొక్క సేవ సర్వీస్. 3 రోజుల కోసం వెళ్ళి 3 రోజుల కోసం వెళ్ళి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 18 సంవత్సరాల్లో రాసిన ఉత్తరాలన్నీ బక్షింగ్ గారు నాకు రాసినటువంటి ఈ 18 సంవత్సరాలు నువ్వు ఎట్లా నువ్వు చేయవలసిన సేవ విషయం, తర్వాత ఆ రీతిగా నువ్వు ఎక్కడికన్నా మీ బంధువుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పటికీ మీ వృద్ధులైన తల్లిదండ్రులకు నేను పోవాలి బ్రదర్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీ వృద్ధులైన తల్లిదండ్రులను చూసినాడు సంతోషమే. ఓన్లీ 2 డేస్ కొరకు వెళ్ళి రమ్మన్నాడు. 2 దినాలకు మేము పోయిన తర్వాత అక్కడ మా బంధువులు ఏడ్చి ఉండమని చెప్పినారు. నేను ఉండేదానికి లేదు, ఇంకో 2 రోజులే నాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పినాడు. 2 దినాలు నేను ఉండి వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత మళ్ళా మా అమ్మ వాళ్ళు రాశారు, నాయన నువ్వు వెళ్ళిపోవడం మంచి పని అయిపోయింది. వరద వచ్చి చాలామంది కొట్టుకొని పోయి వారం రోజులు ఊరంతా చాలా ప్రాణం చుట్టుకునేది నాయన, దేవుడు బక్షింగ్ గారి ద్వారా నీకు ముందుగానే బయలుపరిచాడని చెప్పినారు. ఆ రీతిగా బక్షింగ్ గారి సలహాలతో ఈ జాబులన్నీ నేను ఏం చేసినా సరే వారానికి ఒక ఉత్తరం సువార్త విషయం కానీ, సేవ విషయం కానీ, మందిర విషయాలు కానీ, ఏవైనా కానీ ఆయన రాసిన ఉత్తరాలన్నీ కూడా ఆ యొక్క దైవజనుడు బక్షింగ్ గారు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర వరుసగా ఒక ఫైల్లో వేసి పెట్టాను. కాబట్టి ఆయన నాకు అనేక పర్యాయములు, నా పెద్ద కుమారుడు పుట్టినప్పుడు నాగార్జున సాగర్లో మరి చాలా కృతజ్ఞత నాకు కలిగి ఏం చేశానంటే, నీ భార్యకు సుఖమైన కాన్పు దయచేయాలి కాబట్టి అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు సుఖమైన కాన్పుతోనే నాకు కుమారుడు ఇచ్చింటే, మొట్టమొదట నేను ఒక్క 10 రూపాయలు మాత్రమే నా చేతులతో ఆయనకు మణియాడ చేయించాను. ఆ మణియాడ అందినప్పుడు బక్షింగ్ గారు జవాబు ఇచ్చినాడు, వండర్ఫుల్ గిఫ్ట్ అంటే చాలా విలువైన గిఫ్ట్ కొరకై వందనాలు. నీ యొక్క బిడ్డను నీకు ఇచ్చిన కుమారుడు ఓబేదును దీవించి దేవుడు మీ సంతానమును బాబు ఆశీర్వదించును గాక అని చెప్పినాడు. కొన్ని దినాలకు దేవుడు నాకు ఆ 10 రూపాయలకు మళ్ళా బక్షింగ్ గారు ఆయా విధాలుగా అవసరతల కొరకు నువ్వు ఉపయోగపరచుకోమని చెప్పి ఎన్నో పర్యావరణలు నాకు ఆయన చేతులతో నేను ఎన్నో పర్యావరణలు గిఫ్ట్గా అందుకున్నాను, మర్యాదలు పంపించినాడు. అనేక రీతిలుగా ఆయన ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడతా వచ్చేస్తున్నాను. ఎంతో పరిచర్యలో బిజీగా ఉండే బక్షింగ్ గారు, ఎంతో బిజీగా ఉండే బక్షింగ్ గారు అంత పరిచర్య ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలన్నీ తిరిగినప్పటికీ మీ ఉత్తరాలన్నిటికీ సమాధానం ఇచ్చేవారా? అన్ని ఇచ్చాడు బ్రదర్. చాలా ఒక కట్ట ఉంది, చాలా అద్భుతమైన రీతిగా ఆయన నాకు జవాబులు ఇస్తా వచ్చేసాడు. నేను వారం 10 దినాలకు నేనే తెలుగు రాస్తే మళ్ళీ ఆయనకు తెలుగు రాదు కాబట్టి అక్కడ సిస్టర్స్ మరి కళ్యాణమ్మ, ముత్యానమ్మ, స్వామిమ్మ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో తర్జమా చేయించుకొని చక్కని జవాబులు నాకు ఆయన సలహాలు ఇస్తా వచ్చేవాడు. మీరు ఇప్పుడు చెబుతూ మీ యొక్క కుటుంబం గురించి చెప్పారు, పెద్ద కుమారుడు ఓబేదు గురించి చెప్పారు. అవును.
మాకు ఒబేదన్న గారి పరిచయమే. ఆ, ఒబేదన్న గారు పుట్టినప్పుడు ఆ, ఆ, కొంత అంటే మీ చేతిలో సొమ్ము పరిస్థితులు లేక కొద్ది ఇబ్బందులు పడ్డారని తెలిసింది. అవును. ఏంటి ఆ ఇబ్బందులు? ఆయన పుట్టినప్పుడు బొడ్డు కట్ చేసినప్పుడు కొంత సెప్టిక్ అయిపోయింది, చల్లాకాలం అది. తర్వాత హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉండాడు. తర్వాత ఏమైపోయిందంటే ఒక వారం 10 నెలలు అయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఏం చేశారంటే, మరి మేము పరిశుద్ధ సమాజ కూటాలకు వెళ్ళాలి కాబట్టి మేము తీసుకొని పోవాలి మా పిల్లోడికి అని డాక్టర్తో చెప్పినప్పుడు, లేదు లేదు మీరు తీసుకొని పోతే ఆ పిల్లవాడు అట్లనే అయిపోతాడు, సెప్టిక్ అయిపోయింది, అది పెద్దది అయిపోతుంది చలికి, వెళ్ళేదానికి లేదని చెప్పాడు. అంటే సార్ మరి లేకపోతే కనుక మా పెద్ద ఆయన భక్సింగ్ గారు ఉన్నారు, ప్రభు దగ్గరికి వెళితే అక్కడే భూస్థాపన చేస్తాడు, మేము తీసుకొని పోవాల్సిందే అని చెప్తే మీరు జీజస్ అంటారు, పూర్ణి మీ ఇష్టమన్నాడు. మేము అక్కడికి పోయినాము. కానుకేషన్ లేకపోయిన తర్వాత భక్సింగ్ గారు చెప్పినాడు, హెబ్రోన్లో స్థలం లేదు, చనబిన తనలంతా ఎల్మోన్ కాంపౌండ్లోనే ఉండండి అంటే మేము ఆ గడ్డిలోనే మా పిల్లవాడిని పండబెట్టాము. రాత్రి అంతా నిద్ర, ఆ బుడ్డు సింపోస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే, మేము భక్సింగ్ గారికి ఇట్లా ఒక పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు వచ్చినాడు, ఊబీద్ అనే పిల్లవాడు కూడా బాగలేడని చెప్తే ప్రేయర్కి వేసిన ప్రార్థన చేసినాడు. ఆ మధ్యరాత్రిలో ఏడుస్తుంటే ఒక సహోదరి నాందేడ్ నుంచి వచ్చిన సిస్టర్ నర్సు గారు అదే కాంపౌండ్లో పండుకొని ఉండి ఈ పిల్లవాడు ఏందో ఏడుస్తున్నాడని చెప్పి ఆమె నర్సు కాబట్టి కొంత మెడిసిన్ తీసుకొని వచ్చి ఆ బుడ్డుకు స్ప్రే కొట్టింది. తెల్లవారుకు బాగా నిద్రపోయినాడు. అద్భుతంగా ఏ అపాయం లేకుండా వారం రోజులు కాన్వకేషన్లో మేము అక్కడ ఉన్నప్పుడు ఆ దినములలో కాన్వకేషన్కి అమెరికా నుంచి వచ్చినట్టు వాళ్ళు చూసి ఆ గేటు దగ్గర మేము లోపలికి పోతుంటే అక్కడ ఆగినారు. ఆ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు చూసి, ఇండియా దేశంలో ఇంత చిన్న బేబీని ఎత్తుకొని వచ్చినారు, ఇది వండర్ఫుల్ అని చెప్పి మా పిల్లవాడిని అక్కడ గేటు దగ్గర ఆఫ్ చేసి వాళ్ళు కెమెరా తీసుకొని వచ్చి ఫోటో కొట్టేసినారు. మేము అనుకున్నాం, ప్రభు ఈ ఫోటో కూడా తీసినారు, ఇంకా ప్రభు ఉండని తీసుకొని అనుకున్నాం. అద్భుతంగా పిల్లవాడు బాగా అయిపోయినాడు. అక్కడ ఓబేద్ అని పేరు పెట్టినాడు. ఈ దినమున ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ప్రభు మంచి స్థానంలో ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు దైవజనుని ప్రార్థన ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా మాకెంతో ప్రోత్సాహం కలుగుతా, బలపడతా వచ్చిన బదర్. భక్సింగ్ గారు రాసిన లెటర్స్ మీకు ఎలాగ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి? భక్సింగ్ గారు రాసిన ఉత్తరాలు ఆయన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీతిగా ఏం చెప్పాడంటే, ప్రియ సహోదరుడా, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు. ప్రభు నిన్ను రాబో దినాల్లో ఆయన నా జొత పరివానిగాను ఆయన మహిమార్థంగాను నువ్వు వాడుకొను గాక. తర్వాత నీ సేవను దేవుడు దీవించును గాక. కాబట్టి ఈ రీతిగా దేవుడు నువ్వు చేసేటువంటి సేవ పైన అరణ్యంలో కస్తూరి పుష్పములే వికసించును. తర్వాత ఆయన ఉత్తరాల్లో కొన్ని మాటలు పెట్టినప్పటికీ ఆ కొండ కింద మాకు నీళ్లు లేకుండా ఉంటే భక్సింగ్ గారు ఏం చేసినారంటే, నేను ఉత్తరం రాసినాను, బ్రదర్ కొండ కింద ఉన్నాము, ఇక్కడ పైపు వాటర్ రావడం లేదు అని చెప్పినప్పుడు నేను ఒక ఉత్తరం రాస్తే, సౌడా నీకు అక్కడ నీకు మందిరంలో చివరు ఉన్నావు కాబట్టి నీకు నీటి సదుపాయం లేవని చెప్తున్నావు. కీర్తన 105:41 ఆయన బండలో నుంచి నిలిచేవాడని చెప్పినాడు. బండలో ఎట్టిస్తాయి ప్రభు అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి అక్కడ అద్భుతంగా ఒక పెద్ద బోరింగ్ తీసినారు. ఈనాటి వరకు కూడా ఆ ఊట కొండ ఆ యొక్క ఆ నీరు ఉబ్బుతూ ఎన్ని ఏళ్ళైనప్పటికీ ఆ జలం ఇప్పటికి కూడా పారుతూ ఉంది. ఇటువంటి రెఫరెన్స్లన్నీ ఆయన ఉత్తరాల ద్వారా నాకు జరుగుతూ వచ్చేసినాయి. ఉత్తరాలు రాసినప్పుడు ఆయన తగిన సూటబుల్ అయినటువంటి 4 రెఫరెన్స్ ఇచ్చారు బదర్. అనారోగ్యమైన పరిస్థితుల్లో, మరి ప్రయాణ సదుపాయాలకు, ఆర్థికమైన అక్కర్ల కొరకు ఇటువంటి ఉత్తరాలు దేవుడు నాతో మాట్లాడించినట్టే మంచి జవాబులు ఇచ్చేవాడు బదర్. మీరు నాగార్జున సాగర్ తర్వాత ఎక్కడికి పరిచర్యకి వెళ్ళారు? అది క్లోజ్ అయ్యి నెక్స్ట్ పరిచర్య నెక్స్ట్ ఎక్కడికి మీరు పంపబడ్డారు? నాగార్జున సాగర్ పరిచర్య అయిన తర్వాత బ్రదర్ భక్సింగ్ గారు నాకు ఏం తెలిపారంటే, ఒక సూటబుల్ ప్లేస్ గోటు కావాలని నాకు వార్త పంపించాడు. ఓకే, కావలికి మీరు వెళ్ళారు. ఆ కావలికి ఆ దినమే నేను వెంటనే
ఇద్దరు కుమారులను పిల్లలను అందరం కూడా మేము వెంటనే రాత్రికి పోయి కావలి చేరుకున్నామన్నమాట. కావలి చేర్చుకున్న తర్వాత అక్కడ కూడా మందిరం పక్కన ఇల్లు లేదు. ఒక ఇంటిలో రెంటెడ్ హౌస్లో మేము వాడెక్కుంటా వచ్చినాం. తర్వాత అక్కడ ఎందుకంటే అది వరకు కూడా మన భక్సింగ్ గారి సహవాసము బెత్లెహేమ్ అనేది ఉండేది. దానికి ఆపోజిట్గా మన వాళ్ళు విశ్వాసులు కొంతమంది అక్కడ ఒక ఇంట్లో ఆరంభం చేశారు కాబట్టి ఒక షెడ్ వేసి అక్కడ ఆరంభం చేసినప్పుడు ఆ పరిచర్య నేను కొనసాగించడానికి నన్ను పంపించినప్పుడు ఆ దినముల్లో అటువైపు చూస్తే వాళ్ళు భక్సింగ్ గారి సహవాసంలో నుంచి ప్రత్యేకించబడినారు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఆ దినముల్లో ఎదుగుదల లేదు. చాలా సఫలంగా అయిపోయినాను. ఏం చేశారంటే వాళ్ళు అక్కడ కావలు స్థిరపడక ముందే పక్కన అక్కడ వింజమూరు సోమరపాడు సిద్ధన కొండలు ఉంది, అక్కడ చుట్టూ త్వరగా ప్రభు బల్లాలు పెట్టాలన్నారు. అంటే నేను చెప్పాను, సరే భక్సింగ్ గారికి తెలుపుదాము, నిదానంగా ప్రార్థనలో పెడతారంటే వాళ్ళు ఏం చేశారంటే లేదు, వెంటనే ఆలస్యం ప్రభు బల్ల పెట్టకపోతే ఆ గ్రామాలు వెళ్ళిపోతాయని వాళ్ళు ముగ్గురు సహోదరులు ఒక జగ్గు మరి ప్రభు పాత్రలు తీసుకొని పోయి వెంటనే ఒకే రోజు ఆరంభం చేసినారు. అప్పుడు నేను భక్సింగ్ గారికి తెలిపిన, బ్రదర్ నేను వచ్చి ఇక్కడ ఒక 3 నెలలు కూడా కాలేదు, ఆ స్థలాలు నేను చూడకతలకి ఇక్కడ లోకల్ బదర్స్ పోయి ప్రభు బలాలు పెట్టినారు, ఏం చేయాలి బ్రదర్? ఆదివారం అని ఏమంటున్నారంటే మేము చూసుకుంటాం సండే ఇక్కడ, మీరు ప్రతి ఆదివారమున ఈ 3 స్థలాలు ఏవో అక్కడ జరపాలి పరిచర్య అని అన్నారు. ఏంది బ్రదర్ స్థానికంగా స్థిరపడాలి కదా అంటే మేము చూసుకుంటాం బ్రదర్, నువ్వు వెళ్ళండి అంటే 3 వారాలు నేను బయట వాక్యం చెప్తే వాళ్ళు లోపల చెప్తా అంటున్నారు, ఏం చేయాలి బ్రదర్ అని ఉత్తరం రాసిన. వాళ్ళకి రాసిన వీళ్ళు బల్లాలు పెట్టారు, ఏం చేయాలి బ్రదర్ మీ సలహా చెప్పండి అన్నా. అట్లా వారు త్వరపడి బల్లాలు ఆరంభం చేసేందుకు ఐఆమ్ సారీ నేను చింతిస్తున్నాను స్టాప్ చేయండి అన్నాడు. వాళ్ళు అన్నారు ప్రభు బల్లాలు పెట్టినప్పుడు ఒక్కసారి అట్లా చేయడు అని వాళ్ళు ఏం చేశారంటే చాలా పౌరుషం చూపినారు. అక్కడ పెట్టిన ఇళ్లలో ఒక ఇంటిలో ఒక ఆమె రాఘవమ్మ అనేటువంటి ఆమెలో సరైన మార్పు లేదు, ఇంకొక ఆయన ఇంట్లో సాయిపేటలో ఆయన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, ఇంకొక స్థలంలో ఇంకొక బలహీనతలు ఉన్నాయి. ఇటువంటి ఇంట్లలో దేవుడు పెట్టినారు కాబట్టి అది దేవుని ఏర్పాటు కాదని నేను అనుకొని భక్సింగ్ గారికి చెప్తే ఆయనకు అదే తలంపు వచ్చి ఆఫ్ చేసేందుకు అయ్యో 3 ప్రభు బలాలు ఆరంభం చేసి ఆఫ్ చేపించాడు ఈయన ఏం సేవకుడని వాళ్ళతో నేను చాలా సఫరింగ్ ఎదుర్కోవాల్సిన పని వచ్చింది. ఏమైనా సరే నన్ను ఆ దినములలో అటువైపున బెత్లెహేమ్ ఉంది, ఇటువైపున బాధ్యత గలకు చాలా తొందరపాటు చేస్తున్నారు, నేను ఏం చేయలేను, వారానికి ఒక ఉత్తరం నేను భక్సింగ్ గారికి రాయటదారు నాకు మంచి సలహా ఇచ్చాడు. ఒక బ్రదర్ డాక్టర్ జాకోబ్ ఉన్నాడు, ఆయన సడన్గా ఆయనకు మంచి పేరుంది, ఆయన రేపు పొద్దున్నే అక్కడ వేరే లూథరన్ చర్చిలో అక్కడ బయట పెళ్లి చేస్తున్నాడు. కాబట్టి బ్రదర్ అక్కడ పెళ్లి దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థన చేయమని చెప్తున్నాడు, మరి నేను ఏం చేయాలి బ్రదర్ మీరు సలహా చెప్పండి అని చెప్పి నేను ఆ డాక్టర్ జాకోబుకి ఏం చెప్పినానంటే నువ్వు భక్సింగ్ గారికి ఒక కార్డు పంపించు, ఏం చెప్తాడో నేను ఈ విషయము భక్సింగ్ గారికి రాస్తానని ఇద్దరం కూర్చొని ఆయన కార్డు పంపించేటట్టు నేను జాబు రాసిన. ఆయనకి ఏం చెప్పినానంటే నీ కుమార్తె పెళ్లి వివాహం చేసుకోవడం మంచిదే, బ్యాండు మేళాలు లేకుండా నువ్వు చేసుకో, వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం అన్నాడు. నాకేం రాశాడంటే డాక్టర్ జాకోబ్ నో ఈస్ అసెంబ్లీ, ఆయన అసెంబ్లీలో నువ్వు యూజ్ చేసుకోవాకు, ఓన్లీ కాటేజ్ మీటింగ్ ఓపెన్ ఎయిర్లో మాత్రం వాడుకోమన్నాడు. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబుల్స్గా ఉండి ఆయన బిడ్డలకే సరైన విధానంగా వివాహం చేయకుండా రక్షణ లేని వివాహాలు చేస్తూ ఇక్కడ ఆయన బాధ్యతగా కానపెట్టకడగా ఎట్లా ఉండగలడనే ఉద్దేశంతో ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టేశాడు. ఆయన అద్భుతమైన దైవజనుడు, ఆయన మహాత్తుగల మాట చేతకు వీళ్ళందరూ కూడా వాళ్ళ తొందరపాట్లు వాళ్ళ ఉద్రేకాలన్నీ కూడా అనుసరణలో పెట్టి 8.5 సంవత్సరాలు నేను ప్రభు సేవ అక్కడ చేసినాను అన్నమాట. 8.5 సంవత్సరాలు కావలిలో చేశారు 8.5 సంవత్సరాలు. ఎందుకంటే భక్సింగ్ గారి సలహా, భక్సింగ్ గారి ఉత్తరాలు, భక్సింగ్ గారి గైడెన్సు నా జీవితంలో ఆయన ఉన్నంత వరకు రాజమార్గాల్లో నేను ఊరికి అట్లా నిలిచి ఉంటే ఆయన ఉత్తరాలే నన్ను నడిపిస్తూ వచ్చేస్తాయి. అటువంటి దైవజనుడిని మేము కోరుకోవటం ద్వారా ఈ దినములలో అటువంటి గైడెన్స్ అటువంటి సలహాలు ఇవ్వకపోవటం బట్టి కొన్ని పర్యాయాలు సమస్యలు సంఘాల్లో వాళ్ళు సరైన యథార్థంగా వాక్యానుసారంగా ఈయలేకపోవటం బట్టి సమస్యలు ఇప్పుడు జరుగుతున్నాయి.
ఇటు జరిగేటట్టు వాళ్ళు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం బట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం. అయితే ప్రభు మేము ఏదైతే నేర్చుకున్నామో భక్సింగ్ గారి ద్వారా నా 55 సంవత్సరాల్లో అదే ప్రణాళికలో ఈనాటి వరకు కూడా ఏ ఇబ్బరంలో ఎటువంటి పరిస్థితులు జరగని, స్థానికమైన సంఘంలో జరగని కాక దేవునికి స్తోత్రములు. నేను ఇప్పుడు రేపల్లెలో ఉన్నాను. నా బిడ్డలు, నా కుటుంబము, నా పిల్లలు ఒక సంఘంగా మేము కూడుకుంటూ మరి ఇబ్బరంతో ఉన్నటువంటి భక్సింగ్ గారితో నేర్పించిన ఆ దర్శనంలో, ఆ విజన్లో ఇప్పటికి కూడా మేము సేవ చేస్తూ అద్భుతంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సేవ దర్శనం అనేటువంటిది ఆ దినాల్లో భక్సింగ్ గారి జాబులే, సలహాలే నాకు జీవితకాలానికి ప్రణాళిక చూపించినాయి. కాబట్టి అటువంటి సేవలు నేను నా పిల్లలకు, వాళ్ళ వివాహాలకు, వాళ్ళు ఏం చేయాలన్నా కానీ, ఊరికి వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా కానీ ఆయా సమయంలో ఈ సలహాలే దైవ సేవకుల కూటాలకు నేను వెళ్ళినప్పుడు భక్సింగ్ గారు ఆ దినాల్లో ఏం చెప్పినాడో అవి చెప్పండి బదరని నాకు వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ నేను పెద్ద బోధకునయ్యి పెద్ద ప్రసంగికునని నేను చెప్పుకోవడం లేదు. కానీ ఈ దర్శనంలో నేను ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది ఈ ప్రణాళికను నేను వెళుతున్నా. ఈ విషయాలు విన్నటువంటి వాళ్ళు మైకులో కానీ ఈ ఉత్తరాలన్నీ మీకు చూపిస్తున్నాను, కావాలంటే ఫైల్లో పెట్టినాను. కాబట్టి ఆయన రాసిన ఉత్తరాలు కావాలంటే కూడా మీకు నేను పంపిస్తాను. భక్సింగ్ గారు నేను కావలి నుంచి వెంటనే 18 ఏళ్ళు ఉండిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఉత్తరం రాసినాడు. దీన్ని సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు, వెంటనే లోబడి కావలికి వెళ్ళినావు. ఇదిగో ఉత్తరంలో ఉంది, రాబో దినాల్లో ఆయన జతపని వారిగాను, ఆయన సాక్షిగాను, ఆయన మహిమార్థమై నిన్ను వాడుకొనుగాక అన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన చూపించిన జతపని వారుగా ఆయన సాధ్యంలో మమ్మల్ని వాడుకునేటట్టుగా అది దేవుడే నన్ను ఆ స్థానం నిర్ణయించి వాడుకుంటా వచ్చు అన్నాడు. ఇది బదర్ నా మనవులు, నా తలంపులు. ఇక్కడ నా ఎదురుగా ఒక ఫైల్ ఉంది. అవును బదర్. ఈ ఫైల్లో ఉన్నవన్నీ భక్సింగ్ గారు రాసిన ఉత్తరాలేనా మీకు? ఇవన్నీ భక్సింగ్ గారు రాసినట్టు. కాబట్టి మరి భక్సింగ్ గారు ఆ దినముల్లో జనరల్ బాడీ నెంబర్స్ పెట్టినప్పుడు ఆ జనరల్ బాడీ నెంబర్స్లో కూడా నా పేరు కూడా పిలిచి, ఇదిగో ఈ జనరల్ బాడీలో నువ్వు ఒక నెంబర్గా నిర్ణయించబోతున్నావు అని చెప్పేసినారు. కాబట్టి ఆ రీతిగా మరి ఈ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా ఆయన చూపించినట్టు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటిది, ఈ ఉత్తరాలన్నీ ఆయా సమయాల్లో నేను నా తోటి దాసులకు, పెద్దలకు కూడా నేను చూపిస్తూ ఈ సలహా మీద నేను ముందుకు సాగుతున్నాను. దాదాపు 100కు పైనే అవును బదా ఉత్తరాలు మీతో. అవును బదా. భక్సింగ్ గారికి మీకు ఇవన్నీ దీపించేసి ఇలాగూ చేసేసినాడు బదా. దేవునికి చాలా వందనాలు. 55 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, మీకు ఇప్పుడు 78 సంవత్సరాలు. అవును బదా. 55 సంవత్సరాలు పైన భక్సింగ్ గారితో సేవలో వాడబడుతూ వచ్చారు. ఆ పిల్లలకి అందరికి పెళ్లిళ్ళు, వివాహములు అయిపోయి బాప్తిసాలు తీసుకొని మాతో కూడా సేవలో సహకరిస్తూ వచ్చాను. వీటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క ఆ దైవజన్ యొక్క ఉత్తరాలు, ఆ యొక్క సంతకాలు అవి చూసేటప్పటికే మనసు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ దినం పెద్దలు, మీరు పెద్దవాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ శని ఆదివారాల కొరకు ఇక్కడ బదర్ గారు బేతేల్ మందిరంలో మరి అన్న అలెగ్జాండర్ అన్న గారు అక్కడ శని ఆదివారం కొరకు పరిచర్యకు అవసరమని తెలిపినాడు. మీరు పొమ్మని నాకు వార్త చెప్తే నేను ఇక్కడికి వచ్చి ఈ అనుభవాలన్నీ నేను చెప్పినప్పుడు ఇక్కడ అలెగ్జాండర్ అన్న గారి యొక్క ఆదివారం పరిచయం చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కొన్ని అడిగినారు. అయితే వారితో కూడా నేను పంచుకున్నాను. ఈ అనుభవాలు మేము మాట్లాడుకొని చెప్పినప్పుడు వాళ్ళు కూడా దీని కొరకు ప్రార్థన చేస్తారని ఈ ఉత్తరాలన్నీ చూసినారు. నేను ఇప్పుడే ఇంకా ముగించాలని చెప్పడం లేదు. భక్సింగ్ గారు చెప్పిన మాటలు 3 నాకు జ్ఞాపకం వస్తాయి. స్టార్టింగ్, గోయింగ్, క్లోసింగ్. స్టార్టింగ్ బాగానే ఉంది. రెండవదిగా గోయింగ్ అంటే నువ్వు నీ సేవలో పరిగెత్తున్నావు, నీ పందిరంగం కూడా సరైన విధానంగా ఆయన నమూనాలో, ఆయన గీతలో పరిగెత్తారా. క్లోసింగ్ అంటే ప్రభు నీ పని ముగించబడింది, ఇంకా రమ్మని చెప్పినప్పుడు నా మరణం కూడా ఆయన మహిమకరంగా ఉండేటట్టు, ఆయన మహిమలో మరి ఎత్తబడేటట్టుగా ఆ క్లోసింగ్ కూడా నేను, నా బిడ్డలు, నా సేవ నిత్యత్వంలో నిలబడాలని కూడా నేను ఈ కాకినాడలో ఈ పరిచయంలో కూడా ఈ సాక్ష్యం నేను చెప్తున్నాను బ్రదర్. నేను ముగించినానని, లేకపోతే నేను ఇంకా క్లోసింగ్ చేయలేదు కాబట్టి
నా కొరకు ఇంకా మీరు ప్రార్థన చేయండి, నేను కూడా నేర్చుకునేవి ఉన్నాయి. మీ ప్రార్థనలు ఒకరి ప్రార్థనలు ఒకరికి అవసరం కాబట్టి దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడు ఉత్తరం రాసినా కానీ ఆయన చెప్పేవాడు, అన్నీ చెప్పి చివరికి వచ్చేకల్లా ఒకటే తెస్సలీలు 5:2 నా కొరకును దయచేసి మీరు ప్రార్థించమని చెప్పేవాడు. ప్రతిదాని కొరకు ఆయన ప్రార్థన అడిగేవాడు. కాబట్టి ఒకరి ప్రార్థనలో ఒకరితో మన సేవ మనం ఉండే స్థలంలో కొనసాగించి ముగించి మన పంజరంగం ముగించి ఆ పరలోక 1000 ఏళ్ల పరిపాలనలో మనందరం బహుమానాలు చుదముట్టించుదాం గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థించాం. ఓకే. స్పీకర్గా ప్రియ పరలోకపు తండ్రి, అవుతుంది. జీవాధిపతి, నీ దాసుని యొక్క సాక్ష్యమును బట్టి వందన స్తోత్రములు. నీ దాసుడు భక్సింగ్ గారితో జత పనివాడుగా కలిగిన అనుభవాలు పంచుకుంటకు ఈ సమయాన్ని ఇచ్చిన విధానానికి స్తోత్రాలు. ఏదైతే అనుభవాలు మా ముందు పెడుతూ వచ్చారో వాటిని విన్నవారము అయ్యి మర్చిపోయే వారంగా కాకుండా అనుభవాలను మా యొక్క హృదయాలలో దాచుకొని భద్రపరుచుకొని ఆ విధముగా ప్రోత్సాహముగా ప్రభా మీరు ఉంచిన మాదిరిలో, అనగా మా భక్తుడైనటువంటి భక్సింగ్ గారు ఉంచిన మాదిరిలో మేము కూడా అంతం వరకు కొనసాగడానికి కృప చూపమని ఈ యొక్క మాటలు విన్నవారు హృదయాల్లో గొప్ప కార్యమును చేసి వారి యొక్క రక్షణ సేవా జీవితములు భక్సింగ్ గారితో పాటు ఉన్న దైవజనులు ఎట్లాగైతే వాడబడుతూ వచ్చారో అప్పుడు యొక్క క్రమశిక్షణ ఎట్లా ఉంటూ వచ్చిందో తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి మీరు క్రమానికి కర్త కాబట్టి, అల్లరికి కర్త కాదు కాబట్టి నీ నామానికి అవమానము కలగకుండా మేము జీవించినట్లు ఈ యొక్క ప్రోత్సాహకరంగా నీ దాసుని యొక్క సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని అనేక మందికి చేరేటట్లు చేయమని కోరుతూ వందన స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆరాధిస్తూ కీర్తిస్తూ యేసు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఆయన నమ్మిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.